హాయ్ అండి అందరికీ. ఇవాళైతే హెయిర్ గ్రోత్‌కి నేనైతే ఒక ఆయిల్ చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. నాకైతే అసలు చాలా బాగా హెయిర్ ఫాల్ అనేది తగ్గి హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంది ఇప్పుడు. అది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే దీనికి కావాల్సింది కొబ్బరి నూనె, తర్వాత బాదం నూనె, తర్వాత అయితే ఆముదము, తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ కలంజీ సీడ్స్ ఉంటాయి కదా, వాటి పౌడర్ అనమాట. ఫస్ట్ అయితే ఒక బౌల్ అయితే తీసుకొని దీంట్లోకి అయితే ఒక కప్పుతో కొబ్బరి నూనె అయితే తీసుకోవాలి. కొబ్బరి నూనె అయితే బౌల్లో వేసుకున్న తర్వాత సేమ్ అదే కప్పుతో మళ్ళీ బాదం నూనె అయితే కూడా తీసుకోవాలి. బాదం నూనె కూడా కొబ్బరి నూనెలో అయితే వేసేసుకోవాలి. తర్వాత అయితే దీంట్లోకి ఆముదాన్ని ఒక 2 స్పూన్లు అయితే తీసుకోవాలి. ఆముదం అనేది హెయిర్కి చాలా బాగుంటుంది. చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి హెయిర్ గ్రోత్కి కానీ, హెయిర్ వైట్గా ఉన్న హెయిర్ బ్లాక్గా అవడానికి కానీ చాలా బాగుంటుంది ఆముదం అనేది. తర్వాత అయితే దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. దీంట్లోకి అయితే కలోంజీ సీడ్స్ పౌడర్ని అయితే నేనైతే ఒక 4 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. చిన్న స్పూన్స్ కాబట్టి పెద్ద స్పూన్ అయితే ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఈ కలంజీ సీడ్ పౌడర్ మొత్తం అంతా ఈ ఆయిల్లో కలిసిపోయేంత వరకు అయితే బాగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అయితే ఒక 1 డే మొత్తం అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత అయితే దీన్ని అంతటినీ ఒక బాటిల్లో అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ డే నుంచి అయితే యూజ్ చేసుకోవాలి. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరైతే ఎవ్రీడే రాసుకోవచ్చు. ఎవ్రీడే రాసుకోలేని వాళ్ళు అయితే ఓవర్ నైట్ అయితే రాసుకొని మార్నింగ్ హెడ్ బాత్ అయితే చేసేయచ్చు. నిజంగా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఆయిల్తో. హెయిర్ అనేది అయితే చెప్పక్కర్లేదు, చాలా బాగా అయితే పెరుగుతుంది. నాకైతే చాలా బాగా పెరుగుతుంది. అందుకే మీతో కూడా షేర్ చేసుకుందామని అయితే వీడియో అయితే చేస్తున్నాను. ప్లీజ్ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసేయండి. అలాగే